నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలో నైనను సమర్పణతో సేవించెదను నిన్నే సజీవుడనై ఆరాధించెద నిన్నే సమర్పణతో సేవించెదను నిన్నే సజీవుడనై ఆరాధించెద నిన్నే నూతన గీతము నే పాడెదా మనోహరుడా యేసయ్యా నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలో నైనను కొలువు చేసి ప్రేమించినావు కోరదగినది ఏముంది నాలో స్వార్థమెరుగని సాటి కూడా నీకు సాటెవ్వరు కొలువు చేసి ప్రేమించినావు కోరదగినది ఏముంది నాలో స్వార్థమెరుగని సాటి కూడా నీకు సాటెవ్వరు నీవే నా ప్రాణము నిన్ను వీడి నేనుండలేను నీవే నా ప్రాణము నిన్ను కల్వరి ప్రేమ టీవీ ప్రేక్షకులకు శుభవార్త. కల్వరి ప్రేమ టీవీ ప్రోగ్రాం ప్రసంగికులు, అభిషిక్తులు, అంతర్జాతీయ ప్రసంగికులు బిషప్ తిమోతి గారు ప్రతి నెల మొదటి మంగళవారం హైదరాబాద్ పరిసర ప్రాంత వాసులకు అందుబాటులో ఉంటారు. బిషప్ తిమోతి గారిని వ్యక్తిగతంగా కలిసి ప్రార్థన చేయించుకొని ప్రేయర్ ఆయిల్ తీసుకోదలిచిన వారు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9246475686 మరి యొక్క నంబర్ 9299007777. దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక. మా అందరూ బాగున్నారుగా? మహాకృపను బట్టి, దేవుని యొక్క ప్రేమను బట్టి ఈరోజు కూడా మీ అందరితో కలిసి ప్రార్థించడానికి, దేవుని సన్నిధిలో ఏకీభవించడానికి, మనందరికీ ఇచ్చిన కాపుదల బట్టి, స్వస్థతను బట్టి, అలాగే విడుదల బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి, అలాగే మీరు సహకరిస్తున్న టీవీ కార్యక్రమాలకు కానీ, అన్నదాన కార్యక్రమాలకు కానీ మీరు సహకరిస్తున్న విధానాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఏదేమైనా అందరూ బాగున్నారు కదా? చాలా సంతోషం. ఈ సమయంలో చిన్న వాక్యం చదువుకుందాం. బైబిల్ ఉంటే తీయండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ వచనం. ఆ శతాధిపతి ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవేము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడతాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, టీవీ ముందు కూర్చుని వాక్యం వినుచున్న ఈ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. ఈ బిడ్డలు బలపరచండి, నీ కాపుదల బిడ్డలపై ఉంచండి. దేవా, నన్ను అభిషేకించి మీరే మా అందరితో మాట్లాడి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక. ఈరోజు మన అంశం ఏంటంటే సరి అయిన నిర్ణయము. మన జీవితంలో ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక బాధ వచ్చినప్పుడు, ఒక వ్యాధి శోధనలు మనకు వెంటాడుతున్నప్పుడు, ఆర్థికపరమైన ఇబ్బందులు వచ్చినప్పుడు, ఇవన్నీ వస్తాయి. మనం మానవులే గనుక
అందరికీ చిన్నపిల్లలకు వచ్చే చిన్నపిల్లలకు వస్తాయి, పెద్దవాళ్ళకు వస్తాయి, పెద్దవాళ్ళకు వస్తాయి, తల్లిదండ్రులకు వచ్చే తల్లిదండ్రులకు, కోడళ్ళకు వచ్చే కోడళ్ళకు, అల్లుళ్ళకు వచ్చే కొడుకులకు, కూతురు, అందరికీ ఇబ్బందులు వస్తాయి. కానీ దాని నుండి బయటపడి సంతోషంగా ఉండాలి. అది మానవుడి జీవితం. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నువ్వు ఎంత కష్టపడినా, ఎంత మంచి వంటకాలు వండుకున్నా, మన అందరి ఉద్దేశం ఏంటంటే మంచిగా సంతోషంగా మనం ఉండాలి అని. ఎప్పుడైతే ఆ సంతోషం మనలో లేకుండా పోద్దో, ఆ ఆనందానికి మనం దూరం అయిపోతామో, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు దూరమైంది అనే ఆలోచన వస్తుంది. ఈ సంతోషం నాకు ఎందుకు దూరమైంది, ఈ ఆనందం నాకు ఎందుకు దూరమైంది, ఎందుకు నేను దిగులుగా ఉంటున్నాను అని మనం పరీక్ష చేసుకుంటే, కొంతమందికి ఆర్థిక ఇబ్బందులను బట్టి దిగులు, కొంతమందికి బిడ్డలను బట్టి దిగులు, కొంతమందికి భర్తను బట్టి దిగులు, కొంతమందికి అనారోగ్యాలను బట్టి దిగులు, రకరకాల దిగుళ్ళ చేత ఈ రోజున చాలా కుటుంబాలు బాధలో ఉన్నాయి, ఇబ్బందుల్లో ఉన్నాయి, ఏడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు వాటి నుండి బయటికి రావాలంటే సరైన నిర్ణయం తీసుకోవాలి. నీ నిర్ణయమే నువ్వు దుఃఖంలోకైనా, నీ నిర్ణయమే నువ్వు ఆనందాన్ని అయినా, నీ నిర్ణయమే నీకు మంచి విలువ అయినా, లేదా నీ నిర్ణయమే విలువ తక్కువగా అయినా చేస్తుంది. ఒక డెసిషన్ అనేది చాలా ముఖ్యం. సరి అయింది తీసుకోవాలి. నువ్వు ఇప్పుడు వరకు ఎన్ని చోట్లకి వెళ్ళావో, ఎక్కడికి వెళ్ళావో నాకైతే తెలియదు. యేసుప్రభు నమ్ముకున్నావో నమ్ముకోలేదో నాకు తెలియదు. నేను యేసుప్రభు నమ్ముకోకముందు, మా కుటుంబం యేసుప్రభు నమ్ముకోకముందు చాలా దుఃఖంలో ఉన్నాం, చాలా వేదనలో ఉన్నాం, చాలా బాధల్లో ఉన్నాం, చాలా భరించలేని ఆ దరిద్రతను అనుభవించాం. ఆ సమయంలో మాకున్న చాలామంది దేవుళ్ళు, ఏ దేవుడు కూడా మాకు సహాయం చేయలేదు. ఆ దేవుడు కాదు, ఈ దేవుడు, ఇక్కడ కాదు, అక్కడ కాదు, ఇక్కడ చాలా నిర్ణయాలు తీసుకున్నారు. కానీ మా అమ్మ మా నాన్న సరైన నిర్ణయం తీసుకొని కారణం చేత చాలా సంవత్సరాలు మేము ఇబ్బంది పడ్డాం. ఆ నిర్ణయం తప్పు అవడం వల్ల మాకు వాల్యూ లేకుండా పోయింది. ఆర్థికపరమైనటువంటి, అనారోగ్యపరమైన సమస్యలతో కొట్టుమిట్టాడాం. ఆ తర్వాత సరైన నిర్ణయానికి వచ్చాం. మా నాన్నగారు అనారోగ్య పరిస్థితుల్లో చావు బతుకులో ఉంటే అప్పుడు ఏసయ్య గుర్తొచ్చాడు. మన ఏసయ్య అప్పుడే గుర్తొస్తాడు. అన్ని ప్రయత్నాలు చేస్తాం, చాలామంది అప్పుడే వస్తారు, చాలా ప్రయత్నాలు చేస్తారు. అక్కడికి వెళ్ళామండి, ఇక్కడికి వెళ్ళామండి, తగ్గలేదండి, ఆఖరికి మీ మందిరానికి తీసుకొచ్చామండి, మీతో ప్రార్థన చేయించామండి, ఫోన్ నెంబర్ తీసుకున్నామండి, ఆ ఫోన్ నెంబర్ ద్వారా మీకు ఫోన్ చేసినప్పుడు, మీరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యం చేశాడండి, మీకు స్వస్థత వరం ఉందని మేము నమ్మామండి, నమ్మి మీతో ప్రార్థన చేయించుకున్నప్పుడు నాకు ఉద్యోగం వచ్చింది, ఆ అబ్బాయికి ఆరోగ్యం వచ్చిందండి అని చాలామంది సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. అందరూ బట్టి నేను ఎంతగానో సంతోషపడతాను. మరి ఇంతమందికి మేలుకరంగా ఈ రోజున నేను, నా కుటుంబం, అలాగే మా సంఘం ఉంది అంటానికి ఆ రోజు మా అమ్మ తీసుకున్న సరైన నిర్ణయం. ఒక తల్లిగా సరైన నిర్ణయం తీసుకుని ఇక అన్నీ పుట్టినప్పటి నుంచి వచ్చినటువంటి పారంపర్య ఆచారాలన్నీ పక్కన పెట్టి, కట్టుబాట్లన్నీ పక్కన పెట్టి, తర్వాత లోకులు ఇరుగు పొరుగు ఏమన్నా అనుకుంటారేమో అని ఆ మాటలన్నీ పక్కన పెట్టి యేసయ్యను నమ్ముకుంది. అదే మా జీవితానికి, మా అమ్మ జీవితానికి సరైన నిర్ణయం. ఎప్పుడైతే మాట్లాడే దేవుణ్ణి, పలకరించే దేవుణ్ణి, కనికరించే దేవుణ్ణి, ప్రేమ కలిగిన దేవుణ్ణి, పాపాలు క్షమించే దేవుణ్ణి, శాపాలు బాపే దేవుణ్ణి ఎప్పుడైతే మా అమ్మ నమ్ముకుందో, ఆయన మీద ఆధారపడిందో, ఆ నిర్ణయం తీసుకుందో, ప్రార్థన చేసింది, అయ్యా నా భర్తను బ్రతికించయ్యా, నా భర్తను బ్రతికిస్తే నిన్ను నమ్ముకుంటానయ్యా, నీ మందిరానికి వస్తానయ్యా, నీకు సాక్షిగా ఉంటానయ్యా అని కన్నీటితో ప్రార్థన చేసుకుంది. వచ్చి రాని ప్రార్థన. 3 రోజుల్లో చనిపోతాడు అన్న మా నాన్నగారు చక్కగా ఆరోగ్యవంతుడిగా తిరిగి వచ్చాడు. మంచి మనసుతో తిరిగి వచ్చాడు. ఆయన హృదయాన్ని దేవుడు మార్చాడు. అంతకుముందు ఉన్న ఇద్దరి మధ్యలో కొట్లాట్లు పోయాయి, ఇద్దరి మధ్యలో ఉన్న ఈగో ఫీలింగ్స్ పోయాయి, ఇద్దరి మధ్యలో మిస్అండర్స్టాండింగ్స్ పోయాయి, ఇద్దరి మధ్యలో ఉన్న అనుమానాలు పోయాయి,
ఇద్దరి మధ్యలో ఉన్న ప్రపంచ యుద్ధాలు పోయాయి. దేవుని నమ్మిన తర్వాత మంచి నిర్ణయం మా అమ్మ తీసుకుంది. ఆ నిర్ణయం ద్వారా దేవుడు మా నాన్న మార్చాడు, మా అమ్మను మార్చాడు. ఆ ఇద్దరు కూడా ఎప్పుడైతే యేసు ప్రభు నమ్ముకొని మిగతా అన్నీ కూడా వదిలిపారేసి యేసు ప్రభువే నిజమైన దేవుడని ఎప్పుడైతే నమ్ముకుందో అద్భుతంగా దేవుడు మా కుటుంబంలో సంతోషాన్ని తెచ్చిపెట్టాడు. ఆర్థిక ఇబ్బందులు పోయాయి. భయంకర అనారోగ్యంతో బాధపడుతున్న అనారోగ్యం మా నాన్నగారికి అలాగే పోయింది. ఇంట్లో సమృద్ధి వచ్చింది. అంతకు మించి పరలోకపు ఆనందం మా ఇంట్లోకి వచ్చింది. మా కుటుంబ సభ్యులందరూ కూడా యేసయ్య అంటే ఎంతో ప్రేమ. అన్నదమ్ములు అందరూ మారాం, వదిలిని మారాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా మంచి నిర్ణయం తీసుకుంటాం వల్ల యేసయ్య మా కుటుంబంలోకి వచ్చి అద్భుతమైన కార్యం జరిగించాడు. ఇక్కడ మనం చదువుకున్న భాగంలో ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు శతాధిపతి. ఆ సమయంలో కపెర్నహూము అనే ప్రాంతానికి యేసయ్య వచ్చాడు. యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక మందిని స్వస్థపరిచాడు, అనేక మందిని లేవనెత్తాడు. చనిపోయిన వారిని కూడా ఆయన బ్రతికించి ఆయనే నిజమైన దేవుడని నిరూపించుకున్నట్లుగా మనందరికీ తెలుసు. ఆ విధంగా ఆ ప్రాంతంలో కపెర్నహూము అనే ప్రాంతానికి వచ్చాడు. ఆ కపెర్నహూము అనే ప్రాంతానికి నేను వెళ్ళడం, అవన్నీ తిరిగి రావడం జరిగింది. దేవుడు నాకు అంత కృప నాకు 2012లోనే ఇచ్చాడు. ఆ విధంగా దేవుని సన్నిధిలో ఎదుగుచు దేవుని సన్నిధిలో ఉంటున్నటువంటి మేము ఇంకా అంచులంచులు అనేక మందికి మేలుకరంగా దీవెనకరంగా మారాలి అనే ఉద్దేశంతో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు నీవు కూడా ఇక్కడ ఉన్నటువంటి శతాధిపతి కూడా ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు అడుగుతున్నాడు, అయ్యా అని యేసయ్య దగ్గరికి వచ్చాడు. యేసయ్య మా ఇంటికి రమ్మన్లా, నేను 100 మందికి అధికారిని, నేను రమ్మంటే వస్తారు, పొమ్మంటే పోతారు, నాకు చాలా అధికారం ఉంది, యేసయ్య ఒకసారి రమ్మను అనలా. ఈ రోజున చాలామంది మందిరానికి రమ్మంటే ఆయనే రమ్మను, మా ఇంటికి ఆయనే రమ్మను, మేమెందుకు వెళ్ళాలి అంటుంటారు. యేసయ్య సన్నిధికి మనం వెళ్ళాలి, దేవుని మందిరానికి మనం వెళ్ళాలి. కరోనా వచ్చిందంటే ఆన్లైన్లో చేస్తున్నారు, సరే వెళ్ళటానికి కుదరలే కాబట్టి వింటున్నారు. మామూలుగా ఓపెన్ చేసినప్పుడు కూడా కొంతమంది చర్చికి రాకుండా ఆన్లైన్లోనే ఉంటున్నారు. ఆన్లైన్లో వంట చూస్తే కడుపు నిండుద్దమ్మా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ టెక్నాలజీ మంచిదే కానీ దాన్ని చాలామంది చెడ్డగా ఉపయోగిస్తున్నారు. దానికి తోడు ఆన్లైన్ అని చెప్పి యూట్యూబ్లో ఎగపడిపోయేసరికి వాళ్ళు ఉన్నాయి లేని అన్నీ కూడా యూట్యూబ్లో అక్కడ జూముల్లో చూపించి అసలు ఎవరు కూడా మందిరానికి పోకుండా జూముల్లోనే మీటింగులు, జూముల్లోనే ఉపవాస ప్రార్థనలు, జూముల్లోనే 365 రోజులు, జూములోనే 40 రోజులు, ఇవన్నీ జూముల్లోనే జరిగిపోతున్నాయి. పేమెంట్లు కూడా అట్లాగే సింపుల్ కొట్టేస్తున్నారు, అయిపోతుంది. కనీసం ఆ సేవకుడు మీతో మాట్లాడతాం కానీ మీ పర్సనల్ విషయాలు తెలుసుకుని సలహాలు ఇవ్వటం కానీ ఏం ఉండదు. మరి మీరు ఎలాగ పంపుతున్నారో వాళ్ళు ఎలాగ తీసుకుంటున్నారో నేను ఈ రోజుకి చెప్తున్నాను, మీలో ఎవరు ఫోన్ చేసినా నేనే ఎత్తుతాను. ఎత్తే ఖాళీ ఉన్నంత కాలం ఈ ప్రోగ్రాం చేస్తూనే ఉంటాను. ఒకవేళ నాకు ఖాళీ లేదనుకో మానేస్తాను. పని వాళ్ళని పెట్టి వాళ్ళతో ఎత్తించడం, వాళ్ళకి నెంబర్లు ఇచ్చి వాళ్ళు మాట్లాడించడం, స్పాన్సర్ చేస్తానంటే అయ్యగారు కలపటం, అది ఎంతవరకు సమంజసం? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక నిర్ణయం నువ్వు తీసుకోవాలి. ఏ పాస్టర్ గారికి పంపిస్తే నాకు దీవెన వస్తుంది, ఏ ప్రోగ్రాంకి పంపిస్తే దీవెన వస్తుంది, ఏ పాస్టర్ గారు నాతో పర్సనల్గా మాట్లాడుతున్నాడు, ఏ పాస్టర్ గారు నా కొరకు ప్రార్థన చేస్తున్నాడు అనే ఆలోచన నీకు ఉండాలి. ఆ నిర్ణయాన్ని సరైన నిర్ణయం తీసుకుని ప్రార్థనా రిక్వెస్ట్ను కోరు. మరికొంతమంది ఉంటారు, టీవీలో ఉన్న అంశాలన్నీ ఆ నెంబర్లన్నీ రాస్తారు, రాసి అందరికీ ఫోన్ చేస్తారు. ఇక విశ్వాసం ఎక్కడుందమ్మా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ప్రార్థన చేయాలి. ఇక్కడ ఇతను దాసుడు పడిపోయి ఉన్నాడు. దేనితో? పక్షవాతం వచ్చింది. బతుకున్నాడు కానీ సజీవు లెక్కలోనే ఉన్నాడు కానీ నిర్జీవుడుగా బతుకుతున్నాడు. కాళ్ళు ఉన్నాయి కానీ పని చెయ్యవు, చేతులు ఉన్నాయి కానీ పని చెయ్యవు, నోరు ఉంది కానీ మాట్లాడాడు.
ఎందుకంటే మెదడులో ఎప్పుడైతే బ్లడ్ క్లాట్ అయిపోయిందో అవయవాలకు సంబంధించిన చచ్చుపడిపోతుంది. దాన్నే పక్షవాతం అంటారు. ఇక దాన్ని బాగు చేయాలంటే చాలా కష్టం, ఇంకా ఆ రోజుల్లో ఇంకా కష్టం. కానీ ఆ రోజు ఆ దాసుని కొరకు తగ్గించుకొని యేసయ్య దగ్గరికి వచ్చి అడుగుతాడు, అయ్యా ఇంట్లో నా దాసుడు బాధపడుతున్నాడు అని ప్రాధాయపడతాడు. ఆయన అడుగుతాడు, ముడుకుతాడు. అప్పుడు అంటాడు, నేను రానా, మీ ఇంటికి నేను రానా అని అడుగుతాడు. అయ్యా వద్దయ్యా, నా ఇంటికి మీరు రావటానికి నేను పాత్రుడును కానయ్యా, నాకు అర్హత లేదయ్యా, నువ్వు మాట మాత్రం సెలవి, నువ్వు మాట మాత్రం సెలవి అయ్యా, నువ్వు మాట మాత్రం సెలవి చాలు, నీ నోటితో చెప్పు చాలు, నా దాసుడు బాగుపడతాడు. ఎంత విశ్వాసం ఉంది, ఎంత విశ్వాసం ఉందా, అంత విశ్వాసం. వెంటనే యేసయ్య వెనకున్న వాళ్ళకు తిరిగి, ఇంతమంది ఉన్నారు మీరు యూదులైన వారు, చిన్నప్పటి నుంచి నన్ను వెంబడెత్తానే ఉన్నారు, ఇతనికి అంత విశ్వాసం మీకు లేదని సాక్ష్యం చెప్తారు. ఇంకోటి చూసారా, ఆయనలో ఉన్న మంచి మనసు, పాపము ఒప్పుకుంటున్నాడు. నేను పాపినయ్యా, నేను పాపాత్మునయ్యా అని ఒప్పుకుంటున్నాడు. ఈ రోజులు ఒప్పుకోరు. పాపాలు ఒప్పుకోమ్మా, నీ రోగాలు పోతాయి అంటే పాపాలు ఒప్పుకోరు. నీ ఇంట్లో నీ భర్త రోగం పోవాలి, నీ భర్త మారాలంటే నీ పాపం ఒప్పుకోవాలి, నువ్వు ప్రార్థన చేయాలి, నువ్వు మందిరానికి రావాలి, దేవుని సన్నిధిలో నువ్వు గడపాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఏమి చేయకుండా మా భర్త మారాలి, ఆరోగ్యం, మా పిల్లకి ఆరోగ్యం రావాలి, నాకు గర్భఫలం రావాలి అని ఏమి చేయకుండా నువ్వు అలా ఉంటే ఏంటి ఉపయోగం? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ముందు మందిరానికి రా. నువ్వే మందిరానికి వెళ్ళకపోతే మందిరానికి రా. చక్కగా కల్వరి ప్రార్థనా మందిరం గుణదల్లో ఉంది. ఏలూరు రోడ్డు మీద ప్రేయర్ టవర్ కట్టాం. దేవుడి దయ వల్ల ప్రేయర్ టవర్ ఓపెన్ అయిపోయింది. చాలామంది అక్కడికి వస్తున్నారు. మీరు కూడా విజయవాడ వచ్చినప్పుడు గుణదల్లో ఏలూరు రోడ్డు పక్కనే పెద్ద బోర్డు ఉంటుంది, కల్వరి ప్రేయర్ టవర్ అని. అక్కడ మా ప్రేయర్ వారియర్స్ ప్రార్థన చేస్తూ ఉంటారు. ఒకవేళ నన్నే కలవాలనుకుంటే నాకు ఫోన్ చేసి రండి, నేను మీతో కలుస్తాను, మీతో మాట్లాడతాను, మిమ్మల్ని బలపరుస్తాను. దేవుని మాటలు ఏమైనా అనుమానాలు ఉంటే అడగండి వచ్చి, తప్పకుండా మీకు అందుబాటులో ఉంటానని నేను మీకు మాట ఇస్తున్నాను. అంతేకాదు, ఈ ప్రోగ్రాం అయిన తర్వాత ఫోన్లు చేయండి. కొంతమంది మధ్యలో నుండే ఫోన్లు చేసేస్తున్నారు, మాకు బాగాలేదయ్యా, మాకు బాగాలేదయ్యా, అదయ్యా ఇదయ్యా అని. దేవుడు నాకు స్వస్థవరం ఇచ్చాడు. కానీ ప్రార్థన అయిన తర్వాత, ఆఖరి ప్రార్థనలో ఏకీభించిన తర్వాత మీరు ప్రార్థన ఆ రిక్వెస్ట్ కోరండి, ఫోన్ చేయండి, నేనే ఫోన్ ఎత్తుతాను, నేనే మాట్లాడతాను. మీకెందుకు బాధ? ఒకవేళ ఎంగేజ్ వచ్చిందుకో మళ్ళీ చేయండి. 24 గంటల్లో ఎప్పుడైనా సరే మీకు వెల్కమ్. కాబట్టి అదే సమయంలో మీలో కొంతమంది అన్నదానానికి చక్కగా స్పాన్సర్ చేస్తున్నారు, నెలకు 6,000 చొప్పున పంపుతున్నారు కొంతమంది. దేవుడు ఆ బిడ్డలను దీవించునుగాక. కొంతమంది టీవీ కార్యక్రమాలకి 1000 పంపుతున్నారు నెలకి. దేవుడు ఆ కుటుంబాలు ఆశీర్వదించునుగాక, అనేక రెట్లు ప్రతిఫలం కలుగునుగాక. కొంతమంది ఉద్యోగాలకు వెళ్ళి మొదటి జీతాలు పంపుతున్నారు. ఇన్ని చేస్తున్న బట్టి ఇన్ని కార్యక్రమాలు మేము జయప్రదంగా చేయగలుగుతూ ఉన్నాం, ఆ దేవునికి మహిమకరంగా చేస్తూ ఉన్నాం. మా చర్చిలో వచ్చేటువంటి దశంభాగాలన్నీ కూడా అన్నదానాలకు కానీ ఈ టీవీ కార్యక్రమాలకు కానీ ఉపయోగించడం జరుగుతుంది. ఇక్కడ ఈ శతాధిపతి ఎప్పుడైతే పశ్చాత్తాపడి అడుగుతాడో, ఎప్పుడైతే నువ్వు మాట మాత్రం సెలవేమని వేడుకుంటాడో, అప్పుడు అంటున్నాడో నువ్వు కోరుకున్నట్టే జరుగునుగాక అన్నాడు. అంతే, ఇప్పుడే ఆ గడియలోనే ఆ బిడ్డ స్వస్థత పొందాడు. ఎప్పుడైతే మాట డెలివరీ అయిందో, యేసయ్య మాట నోటిలో నుండి వచ్చిందో స్వస్థత కలిగింది. నీ విశ్వాసం మీద ఆధారపడి ఉంది. నిజంగా నువ్వు విశ్వాసంతో దేవుని మందిరానికి రా. ఇన్నాళ్ళు వాళ్ళని నమ్ముకున్నా, వీళ్ళని నమ్ముకున్నానని చెప్పి, ఎక్కడికో వెళ్ళానని చెప్పి, ఏ పని అవ్వలేదని చెప్పి నువ్వు అనవసరంగా నీ టైం వేస్ట్ చేసుకుని తిరిగావేమో. ఇప్పుడైనా ఒక మంచి నిర్ణయం తీసుకొని ఆ యేసయ్య దగ్గరికి వస్తే అద్భుతమైన కార్యాలు దేవుడు నీ పట్ల జరిగిస్తాడు. ప్రియమైన దేవుని బిడలారా, వాక్యం వినుచున్న బిడలారా, మొదటి ఇద్దరు పాపాలు ఒప్పుకున్నట్లుగా అనారోగ్యంతో, ఏ అనారోగ్యం ఉందో నీకు గుండె ప్రాబ్లం ఉందో, కిడ్నీ ప్రాబ్లం ఉందో, లేకపోతే ఎయిడ్స్ ప్రాబ్లం ఉందో, లేకపోతే అల్సర్స్ ఉన్నాయో, గ్యాస్ ట్రబుల్ ఉందో, బీపీ ఉందో, పక్షవాతం ఉందో,
కీళ్ళ నొప్పులు ఉన్నాయో, తలనొప్పి ఉందో, పార్శ్వ నొప్పి ఉందో, క్యాన్సర్తో బాధపడుతున్నావో, ఎముకలకు సంబంధించిన బాధపడుతున్నావో, లేకపోతే థైరాయిడ్తో బాధపడుతున్నావో, నీవు దేవునికి వ్యతిరేకమైన ఒప్పుకుంటే తప్పకుండా దేవుడు నీకు స్వస్థపరుస్తాడు. నేను చేస్తాను, నేను చేసిన ఇక్కడ శతాధిపతి కూడా ఆ దాసుని కొరకు ఒప్పుకున్నాడు. నీ భర్త బాగలేదు, మంచంలో ఉన్నాడు, నువ్వు బాధపడుతున్నావు. నీ భార్య బాగలేదు, మంచంలో ఉంది, నీ బిడ్డలు బాగలేదు, మంచంలో ఉన్నారని బాధపడుతున్నావు. నా బిడ్డలకు పెళ్ళి 9 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళు అయింది, 6 ఏళ్ళు అయింది, 3 ఏళ్ళు అయింది, 20 ఏళ్ళు అయిందని బాధపడుతున్నావు, పిల్లలు లేరని. ఎందుకు లేరు అనేది ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకుని ఒక్కసారి కనుక నువ్వు ఆయన దగ్గర ఒప్పుకుంటే, ఎందుకంటే దేవుడు చెప్పాడు, మీరు నమ్ముట నీ వలనైతే నమ్మేవారికి సమస్తము సాధ్యమే అని. అంత మాత్రమే కాదు, మొదట నా రాజ్యము నీతిని వెతకమన్నాడు. అవి ఏమి వెతకరు, అయ్యో డబ్బులు ఉన్నాయి కదా అని కొంతమంది కానుకలు పంపేస్తూ ఉంటారు. ఎవరో బాగా చక్కగా బుర్రగా గిర్రగా కంప్యూటర్ లో చూపించి ఆ షేడింగ్స్ అంతా చూపించి, అలా ప్లాన్స్ అన్ని కంప్యూటర్లో చూపించి, కంప్యూటర్లోనే పంపండి అంటే మీరు ఫోన్లో కొట్టండి నాకు అది కావాలి ఇది కావాలని. రండి నా దగ్గరికి, మీరు ఎక్కడికి వెళ్ళలేకపోతే రండి. నేను ప్రేయర్ టవర్ కడుతున్నానని లాస్ట్ టైం అనౌన్స్ చేశాను 1 year క్రితం. మీలో చిన్న కానుకలు పంపారు, పెద్దవి పంపలేదు కానీ చిన్నవి పంపారు. నేను నాకు ఇంకా మా సంఘంలో వచ్చినటువంటి వాటిని ఇంకా బయట 7 లక్షల దాకా 6-7 లక్షల దాకా అప్పు తీసుకుని ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రేయర్ టవర్ కట్టడం జరిగింది. కాబట్టి ఈ విధంగా కంప్లీట్ అయిపోయింది. అది మీకు చూపిస్తాం తర్వాత చూడండి. కంప్లీట్ అయిపోయింది, మీరు వచ్చి ఉపయోగించుకుంటున్నారు. కొంతమంది సంవత్సరాల తరబడి చూపిస్తూనే కొన్ని అబ్జర్వ్ చేస్తుంటా, లక్షల కోట్లు వెళుతూనే పంపుతూనే తీసుకుంటానంటే ఆ మందిరం అట్లాగే బొమ్మల్లోనే ఉంటుంది. ఎందుకు వచ్చినాయి? కనీసం మీతో మాట్లాడిన సేవకునికి ఎందుకు పంపాలి నువ్వు? ప్రియమైన దేవుని బిడ్డలారా, మేము ఆత్మీయ స్నేహితులు కొంతమంది హైదరాబాద్ చుట్టుపక్కల ఉండి, అయ్యా హైదరాబాద్లో మీకు ఏమైనా ఉందా, బ్రాంచ్ ఏమన్నా ఉందా, లేకపోతే మీరు హైదరాబాద్ అనుకున్నానయ్యా, మిమ్మల్ని కలవాలయ్యా అని చెప్పి కొంతమంది అడుగుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చిత్తమైతే ఇక్కడి నుంచి ప్రతి మొదటి మంగళవారం నేను హైదరాబాదులో మీకు అందుబాటులో ఉండాలని నేను ఆరాధన ప్రారంభించట్లేదు, కానీ మీ అందరితో పర్సనల్గా మాట్లాడి చక్కగా మీకోసం ప్రార్థన చేయాలని, అలాగే కొంతమంది అన్నదానానికి సపోర్ట్ చేస్తున్న బిడ్డలు కూడా పర్సనల్గా కలుసుకుని ప్రేయర్ చేయించుకోవాలని ఆశపడుతున్నారు. చాలామంది ఫోన్లు చేస్తున్నారు. వాళ్ళందరి కోసం ఒకరోజు మీకు మంగళవారం, ప్రతి నెల మొదటి మంగళవారం హైదరాబాదు సికింద్రాబాద్ ఏరియాలో అందుబాటులో నాకు ఫోన్ చేస్తే ఈ స్క్రీన్ మీద కనబడుతున్న ఈ 2 నెంబర్లలో దేనికైనా నాకు ఫోన్ చేస్తే తప్పకుండా నేను మీరు ఎక్కడున్నానో మీకు చెప్తాను. చక్కగా మీరు వచ్చి కలిసి ప్రేయర్ చేయించుకుని వెళ్ళొచ్చు. ప్రేయర్ ఆయిల్స్ కూడా నేను తీసుకొస్తాను, వచ్చేటప్పుడు ప్రేయర్ ఆయిల్స్ కూడా మీరు తీసుకుని వెళ్ళొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేనే స్వయంగా మీతో మాట్లాడతాను, స్వయంగా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. కాబట్టి మీరు ఇంకా దిగులు పడాల్సిన పని లేదు, విచారపడాల్సిన పని లేదు. మీరు విజయవాడ వచ్చినప్పుడు మీరు మా ట్రావర్కి రండి. హైదరాబాదు చుట్టుపక్కల ప్రాంతంలో నేను హైదరాబాద్ వచ్చినప్పుడు మీరు కూడా కలవండి. చక్కగా మీలో ఎవరైనా సరే తక్కువలో ఏమైనా అపార్ట్మెంట్ కానీ ఏదన్నా ఉన్నట్టు రెంట్కి చెప్పండి. నేను కూకట్పల్లి ఏరియాలో, అమీర్పేట ఏరియాలో ఉంటే త్వరలో తీసుకుంటాను. ఆ తర్వాత మీకు కూడా ఆ అడ్రస్ తెలియజేయటం జరుగుతుంది. అప్పటి వరకు నాకు ఫోన్ చేస్తే నేను ఎక్కడున్నానో మీకు చెప్తాను. అక్కడికి మీరు వచ్చి కలిసి ప్రేయర్ చేయించుకోవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మాట మాత్రం సెలవు ఇచ్చాడో వ్యాధి పోయింది, ఆ ఇంట్లో సంతోషం వచ్చింది, సమాధానం వచ్చింది. బాధల్లో ఉన్న బిడ్డ, వ్యాధుల్లో ఉన్న బిడ్డ, నీ ఇంట్లోకి సంతోషం సమాధానం రావాలి అని అంటే, అద్భుత కార్యాలు నీ ఇంటిలో కూడా జరగాలంటే నువ్వు మొదట విశ్వసించి నీ తప్పులు ఒప్పుకో. అప్పుడు యేసయ్య మీద డిపెండ్ అవు, యేసయ్యని ఆధారపడు. ఇప్పుడే వాక్యం వింటున్నా అయితే, ఇప్పుడే నువ్వు కొత్తలో రక్షణలోకి వస్తున్న బిడ్డవైతే యేసయ్య వైపు తిరిగి ఆయన మీద ఆధారపడితే అద్భుతమైన కార్యం నీ పట్ల కూడా దేవుడు చేయటానికి ఇష్టపడుతున్నాడు.
ఈ ప్రార్థన ఆఖరి ప్రార్థనలో మీరు ఏకీభవించండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్రేయర్ ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత నాకు ఫోన్ చేయండి. నేనే ఫోన్ లిఫ్ట్ చేసి మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే అనారోగ్యం ఉందో అక్కడ మీ హస్తం పెట్టుకోండి. నా యేసయ్య స్వస్థపరుస్తాడు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఎవరైతే టీవీ ముందు కూర్చుని వాక్యం వినుచున్నారో, అనారోగ్యం ఉన్న చోట వారు చేయి పెట్టుకున్నారో, వాళ్ళు చేయి కాదు నాయన, మీ హస్తం పెట్టి యేసు నామములో వాళ్ళకి విడుదల కలుగునుగాక. అది పక్షవాతమైన, అది థైరాయిడ్ అయినా, అది ఎయిడ్స్ అయినా, అది కరోనా అయినా సరే, అది కీళ్ళ సంబంధించిన వ్యాధి అయినా సరే, యేసు నామములోనే లాయపరుస్తున్నాం. పెళ్ళిళ్ళు కాని వారికి వివాహాలు జరుగునుగాక. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న బిడ్డలకు ఉద్యోగాలు వచ్చునుగాక. కోర్టు కేసులు, పోలీస్ కేసుల నుంచి విడిపించి, రక్షణ లేని బిడ్డలకు రక్షణ భాగ్యం ఇచ్చి తోడుగా నడిపించమని అయ్యా, త్వరలో కొంతమంది కలుసుకోవాలని ఆశపడుచుండగా అయ్యా, త్వరలో మేము కలుసుకుని సంతోషించే భాగ్యం మాకు దయచేయమని, మా ఆత్మీయ బిడ్డలందరినీ, ఆత్మీయ చుట్టాలందరినీ ఆశ్రదించి నిండైన దీవులతో నింపమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మీలో కొంతమంది చక్కగా అన్నదానానికి పంపించారు. ఈ ఎపిసోడ్కి పంపించినటువంటి ప్రణీత్ కుమార్ అనే బ్రదరు ఈ నెల అన్నదానం కోసం పంపించి ప్రార్థన చేయమని కోరారు. ఆ ప్రణీత్ కుమార్ ఆ బిడ్డల కొరకు, ఆ కుటుంబాన్ని దేవుడు నిండుగా దీవించునుగాక. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. మీలో ఎవరైనా కలవాలనుకుంటే చెప్పాను కదా, ఫోన్ చేసి కలవచ్చు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. కల్వరీ ప్రేయర్ టెంపుల్ వారు బిషప్ తిమోతి గారి ఆధ్వర్యంలో ప్రతి సోమవారం అన్నార్తులు, అనాథలైన పేదవారికి అన్నదానం చేస్తూ ఎంతో మంది ఆకలిని తీరుస్తున్నారు. దాదాపు ప్రతి వారం 200 మందికి పైగా ఈ కార్యక్రమం ద్వారా తమ ఆకలిని తీర్చుకోగలుగుతున్నారు. ఇంకా అనేక మందికి చేయాలనే ఆశ ఉంది. దీనికి మీ సహకారం ఎంతో అవసరం. మీరు మీ పెద్దలు లేదా మీ ప్రియమైన వారి పేరు మీద మీకు తోచిన విధంగా సహకారం అందించి ఈ కార్యక్రమం నిర్విరామంగా జరిపేందుకు తోడ్పాటు అందించి దైవ దీవెనలు పొందుకోగలరు. సంఘ కాపరులకు ప్రత్యేక ప్రకటన. సంఘ కాపరి అయి ఉండి మ్యారేజ్ లైసెన్స్ లేని దైవజనులకు బిషప్ తిమోతి గారు మ్యారేజ్ లైసెన్స్ను ప్రభుత్వ వారి అనుమతి తీసుకున్న సంస్థ నుండి ఇప్పించెదరు. బిషప్ తిమోతి గారు గత 10 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అనేక మంది దైవజనులను మ్యారేజ్ రిజిస్ట్రార్లుగా చేశారు. ఆసక్తి కలిగిన సంఘ కాపరులు బిషప్ తిమోతి గారిని సంప్రదించగలరు. కల్వరీ ప్రేయర్ టెంపుల్ వారి ప్రేయర్ టవర్ ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మా ప్రార్థనా వీరులు మీకోసం ప్రత్యేకంగా ప్రార్థనలు చేసెదరు. ఫోన్ ద్వారా గాని ప్రత్యక్షంగా గాని వచ్చి మీ ప్రార్థన అవసరతల కొరకు ప్రార్థన చేయించుకోవచ్చు. ప్రతి ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు బిషప్ తిమోతి గారు మీకు అందుబాటులో ఉండి ప్రార్థించి మీకు మేలు కలుగు సలహాలు, సూచనలు ఇచ్చెదరు. కావున ప్రతి ఒక్కరూ ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని మనవి చేస్తూ ఉన్నాం. సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9299007777, మరొక నంబర్ 9246475686.